గత సంవత్సర కాలంగా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందంటూ ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రమేష్ గారు ఒక సంచలన విషయాలను బయటపెట్టడం జరిగింది. కవిత జైల్లో ఉన్న సమయంలో కేటీఆర్ తమ ఇంటికి వచ్చాడని, కవితపై విచారణను నిలిపివేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ సీఎం రమేష్తో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం రమేష్ కొన్ని కమ్మాళ్ళ గురించి కేటీఆర్ అవి ఇవి వ్యాఖ్యలు చేసిందని, ఆయన సిరిసిల్లలో పోటీ చేసినప్పుడు గెలవడానికి కారణంపై కొన్ని విషయాలను కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయాలను మనం పక్కన పెడితే, ఇటీవల కాలంలో కవిత కూడా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ని విలీనం చేయడానికి చర్చలు జరిగాయని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రమేష్ మాట్లాడిన మాటల పట్ల స్పందించడం జరిగింది. సీఎం రమేష్ మాట్లాడిన మాటలు తాను సమర్థిస్తున్నట్టుగా, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి చర్చలు జరిగాయని, కేటీఆర్ దమ్ముంటే సీఎం రమేష్ మాట్లాడిన మాటలపైన స్పందించాలని, చర్చ ఎక్కడో చెప్తే నేను వేదికను అరేంజ్ చేస్తా, సీఎం రమేష్ని తీసుకొస్తా అంటూ బండి సంజయ్ గారు ఘాటుగా స్పందించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బండి సంజయ్ మరియు సీఎం రమేష్ వ్యాఖ్యలపై స్పష్టంగా స్పందించకపోయినా కేటీఆర్ గారు తన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాదు కదా, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే ఉంటుందని, ఎవరు కూడా అధైర్యపడొద్దంటూ తమ కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం జరిగింది.